హలో ఎవ్రీవన్. ఈరోజు మన క్లాస్లో కెమిస్ట్రీలో ఉన్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఆ పీరియాడిక్ టేబుల్ గురించి బ్రీఫ్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఆ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు మీరందరూ. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్. సో ఇక్కడ చూస్తున్నదే మన పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో మనకి చూస్తే మొత్తం వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి, అలాగే హారిజంటల్ రోస్ ఉన్నాయి. ఈ వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు, హారిజంటల్ రోస్ని పీరియడ్స్ అంటారు. మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఎలిమెంట్స్ అన్నీ 118 ఉన్నాయి మనకి. ఈ 118 ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం కోసం ఈ పీరియాడిక్ టేబుల్ని చేయడం జరిగింది. సో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఇన్ని ఎలిమెంట్స్ని మెమరైజ్ చేయడం కష్టం. కానీ ఇలా పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేసిన తర్వాత వాటికి కొన్ని ప్రాపర్టీస్ని బట్టి వాటిని అరేంజ్ చేయడం జరిగింది. వీటిని కనుక అర్థం చేసుకుంటే, మెమరైజ్ చేస్తే కాదు అర్థం చేసుకుంటే మనకి ఎందుకు అవి ఏ ప్లేస్లో ఉంటాయని క్లియర్గా గుర్తుంటుంది. ఈ పీరియాడిక్ టేబుల్ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో చాలా ఎలిమెంట్స్ వరకు అయితే డిస్కవర్ చేశారు, కొన్ని ఎలిమెంట్స్ సింథసైజ్ చేశారు. అండ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్కి నేమ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ సింబల్స్ అయితే మనకు ఉన్నాయి, ఎస్ఎన్ఓ, ఐఎన్ఓ, సిడి ఇలాంటి నేమ్స్ కనపడుతున్నాయి కదా, కెమికల్ నేమ్స్ సింబల్స్. వీటన్నిటిని లాటిన్ నేమ్స్ నుంచి అయితే తీసుకున్నారు. దీంట్లో ఫస్ట్ రోలో చూస్తే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో అండ్ థర్డ్ రోలో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 4th and 5thలో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. 6, 7లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ 6thలో వీటిని ల్యాంథనైడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. 7th పీరియడ్లో యాక్టినైడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, 2, 8, 8, 18, 18, 32. ఈ యొక్క ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో మనకి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనకి గ్రూప్స్ ఫామ్ చేసినప్పుడు వాటి యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ప్లేస్లో వస్తాయి అనేది డిసైడ్ చేశారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఉన్న చాలా ఎలిమెంట్స్ అయితే మనకి ఇప్పుడు మనకి ఈ నెంబరింగ్ సిస్టమ్ అయితే చూడండి ఒకసారి. నార్మల్ నెంబర్స్ ఉన్నాయి, రోమన్ నెంబర్స్ ఉన్నాయి, ఏలు బీలు అని రాసి ఉన్నాయి. ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు 2 రకాలుగా ఫామ్ వచ్చాయి. అంటే 1A, 2A, 3A, 4A, 5A అలా బి ఇలాంటి నెంబరింగ్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. యూరోప్ కంట్రీస్ అన్నిట్లో ఈ నెంబరింగ్ సిస్టమ్ ఫాలో అవ్వడం కష్టంగా అనిపించింది. అప్పుడు IUPAC అంటే ఒక ఆర్గనైజేషన్, కెమిస్ట్రీ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, వీటికి 2 నెంబర్స్ మీరు ఫాలో అవ్వచ్చు సైమల్టేనియస్గా అని చెప్పింది. అంటే నార్మల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 up to 18, లేదా 1A, 2A, లేదా రోమన్ న్యూమరల్స్, వీటిలో ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి డిసైడ్ చేసింది. బట్ మనకి ఈజీగా ఉండేది ఏంటి అంటే ఈ 1 to 18 నెంబర్స్ అనేది. సో అయితే ఇక్కడ ఇప్పుడు మనకి 7th పీరియడ్ అనేది చూసారు కదా, 7th రో అదే పీరియడ్. చాలా ఎలిమెంట్స్ అయితే 20th century బిఫోర్ వరకు నేమ్స్ అయితే లేవు అసలు. తర్వాత ఈ కొన్ని ఎలిమెంట్స్ని బొంబార్డింగ్ చేయటం వల్ల వాటి న్యూట్రాన్స్ని లేదా ఆల్ఫా పార్టికల్స్ని బొంబార్డింగ్ చేయటం వల్ల 93 నుంచి 100 వరకు ఉన్న ఎలిమెంట్స్ని అయితే సింథసైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 101 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ ఉన్న ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ అయితే న్యూక్లియస్ ఫ్యూజన్ అంటారు. అది ఫామ్ చేయటం వల్ల అయితే ఎలిమెంట్స్ అవన్నీ తయారు చేయడం జరిగింది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అనేది మనం లేటర్ క్లాసెస్లో మనం క్లియర్గా చెప్పుకుంటాం. ఇందులో అయితే కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ ఎలా వచ్చినాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 113 ఎలిమెంట్ ఉంది కదా, NH, దాన్ని నిహోనియం అంటాం. నిహోనియం అంటే నిహోన్ అంటే ఏంటి, జపాన్ అనమాట. అది జపనీస్ రీసెర్చర్స్ డిస్కవర్ చేయటం వల్ల వాళ్ళ నేమ్ మీదుగా NH, నిహోనియం అనే పేరు పెట్టారు. అలాగే ఇక్కడ MC115 ఎలిమెంట్ చూశారు కదా, ఇది మాస్కో వచ్చింది. రష్యా, యునైటెడ్ స్టేట్స్, మాస్కో నుంచి వచ్చింది. వాళ్ళు ఆ సైంటిస్టులు డిస్కవర్ చేయడం వల్ల.
అలాగే ఇక్కడ 117 ఎలిమెంట్ టెన్నెస్సైన్ టీఎస్ అంటాం, టెన్నెస్సైట్ అంటాం. దాని ఆరిజిన్ ఆఫ్ ప్లేస్ వచ్చేసరికి టెన్నెస్సీ. ఓజీ వచ్చేసరికి మనకి ఇది ఒక కెమిస్ట్ నేమ్ అనమాట ఆయన. ఈ ఈ ఎలిమెంట్ హంటర్ అనమాట ఆయన. ఆయన వచ్చేసరికి యూరీ ఒగనిషియన్. సో, ఆయన ఎలిమెంట్ హంటర్ ఆయన నేమ్ మీదుగా 118 ఎలిమెంట్‌కి ఒగన్నెసన్ అనే ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. ఇలా అయితే కొన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. చాలా ఎలిమెంట్స్ నేమ్స్ అయితే మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి అయితే వచ్చినాయి. వీటిల్లో ఈ పీరియాడిక్ టేబుల్‌లో మళ్ళీ మనకి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అనే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్‌గా విడగొట్టారు. ఎందుకు వాటిని ఎస్ అనాలి, ఎందుకు పి అనాలి, ఎందుకు డి, ఎఫ్ అని వచ్చినాయి అనేది మనం నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఈరోజు క్లాస్ అయితే ఇంతే. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది. అంటే అబౌట్ పీరియాడిక్ టేబుల్ అనేది బ్రీఫ్‌గా. దీని గురించి ఇంకా క్లియర్‌గా ప్రతి ఒక్క దానికి గురించి నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో ఖచ్చితంగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బై. I will meet you in the next class.